హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము వరంగల్ నుంచి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. ఎట్లా అయింది మా జర్నీ అనేది చూసేయండి. చూసారు కదా, ఇక్కడనైతే లగేజ్లన్నీ రెడీగా పెట్టుకున్నాం అన్నమాట. అప్పాలు, బట్టలు అవన్నీ అయితే రెడీ అయిపోయాయి. మా పిల్లలకైతే తినిపిస్తుంది అన్నమాట. మా అక్క అయితే అన్నీ రెడీ అయితే పెట్టుకున్నాం అన్నమాట. మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మార్నింగ్ 6:30కి అలా వచ్చాము. ఇది వచ్చేసి మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇల్లు అన్నమాట. ఇక్కడికి వచ్చి వాళ్ళని కూడా కలిసి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఉన్నామన్నమాట. ఇప్పుడైతే వచ్చాము హన్మకొండ బస్ స్టాప్ అన్నమాట. ఇది బస్ స్టాప్లోనైతే ఉన్నాము. ఇక మా పిల్లలు చూడండి, ఇక్కడ కూడా బొమ్మలు అయితే వదులుతలేరు అనమాట. పక్కన ఒక షాప్ ఉంది. ఆ షాప్లోకి వెళ్ళి అయితే మా పాప అయితే బాల్ తెచ్చుకుంది అండ్ ఒక టెడ్డీ బియర్, ఒక గన్ అయితే తెచ్చుకున్నారన్నమాట. మా పిల్లలు ఎక్కడికి పోయినా వాళ్ళు ఏమైనా కొనుక్కొని మాత్రం అస్సలు ఉండరు. చూసారు కదా పబ్లిక్ ఎలా ఉన్నారు. అసలు పండగ ఫెస్టివల్ అయితే అయిపోయింది కదా, అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళైతే పోతున్నారు. ఫుల్ ట్రాఫిక్ అసలుకు. చూసారు కదా, ఇది వచ్చేసి సూపర్ లగ్జరీ బస్ అయితే ఎక్కామండి మేము. ఇది వచ్చేసి మేము 4 అయిపోయిందన్నమాట. హన్మకొండలో మేము బస్సు ఎక్కేసరికి 4 అయింది. అక్కడనే కొంచెం చీకటి అయితే అవుతుందన్నమాట. అప్పటికి భయపడుకుంటూ వస్తున్నాము. ఇక చూడండి, ఇదైతే ఉప్పల్కి దగ్గరలోనైతే ఉన్నామన్నమాట. ఫుల్ ట్రాఫిక్ అసలుకు. ఇది మీరు కాజీపేట అనుకుంటా, నేనైతే నాకు ఏరియా తెలియదు. బాగుంది లొకేషన్ అని చెప్పేసి షూట్ చేశాను అనమాట. నేను కెమెరా ఓపెన్ చేసేసరికి బస్ అయితే వెళ్ళిపోయింది అనమాట. చాలా బాగుంది కదా చూడడానికి. చూసారు కదా, నైట్ అయితే అయిపోయింది. మా పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడ్డారు అసలుకు. జర్నీ ఏమో కానీ చూసారుగా, ఇక్కడ నేను, మా అక్క, మా అత్తమ్మ అయితే ముగ్గురం కూర్చున్నాం అనమాట ఒక సీట్లోనే. అంటే 3 ఉంటాయి కదా, అలా అన్నమాట. ఇక మా పిల్లలు అయితే ఆకలి అవుతుందని చెప్తే వాళ్ళకైతే మేము తీసుకుపోయిన అప్పాలు అయితే ఉన్నాయి కదా, అవే తినిపించాము. అలాగే టిఫిన్స్ కూడా తీసుకున్నాం అనమాట. టిఫిన్స్ కూడా దోశ, ఇడ్లీ తీసుకున్నాము. ఇక అవి తినిపించుకుంటూ వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ అనమాట. మేము ఇటు సైడ్ ఉన్నామన్నమాట, రైట్ సైడ్. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంది. అసలు వీడియో తీయనీకైతే అస్సలకే సెట్ కాలేదన్నమాట. మాకు అసలు సరిగ్గా కనిపించలేదు. ఏదో లైట్గా మీకు చూపిద్దామని చెప్పేసి తీసాము. చాలా అంటే చాలా లైటింగ్ సూపర్ ఉంది అసలుకి. అటు సైడ్ కూర్చుంటే మంచిగా చూపించేదాన్ని మీకు మీ అందరికీ. నాకైతే అలానే అనిపించింది. అటు సైడ్ కూర్చుంటే మంచిగా చూడొచ్చని వీడియో తీద్దాం అనుకున్నా. మా జర్నీ అయితే ఇలా అయిపోయిందన్నమాట. ఫుల్ ఇబ్బంది పడ్డాం పిల్లలతోనైతే. వాళ్ళైతే నైట్ టైం పిల్లలతో జర్నీ చేయదు. ఇది నచ్చిన లైక్ చేయండి.